చందమామ కథ. దొంగలకు నాయకుడు. పూర్వం ఒక అరణ్యంలో ఒక గజ దొంగల ముఠా ఉండేది. ఆ దొంగలు ఆ చుట్టుపక్కల ఎన్నో దొంగతనాలు చేసి అంతులేని సొమ్ము కొల్లగొట్టారు. అయితే ఆ దొంగలను పట్టుకున్నవారు లేరు. కనీసం వారుండే చోటు కూడా ఎవరికీ తెలియదు. ఆ అరణ్యంలోనే ఒక పేదవాడు, అతని భార్య, ఆనందుడనే కొడుకు ఉండేవారు. ఆనందుడు కొంచెం పెద్దవాడయ్యాక వాడికి దొంగలను గురించి తెలియవచ్చింది. తన శరీరం మీద ఒక చింకి చొక్కా కూడా లేకపోవటానికి కారణం దొంగలేనని, వాళ్ళు ఆ చుట్టుపట్ల ఉండే ప్రతి ఒక్కరిని దరిద్రులుగా చేశారని వాడు విన్నాడు. విని ఈ దొంగలందరినీ తాను ఎలాగైనా హతమార్చాలి అనుకున్నాడు. నాయనా, నువ్వు పసివాడివి, ఆరితేరిన దొంగలను నువ్వేం చేయగలవురా? వాళ్ళు అతి సులువుగా నీ ప్రాణాలు తీయగలరు అన్నారు వాడి తల్లిదండ్రులు. అయినా ఆనందుడి బుద్ధి మారలేదు. ఎలాగైనా దొంగలను హతమార్చాలన్న కాంక్ష వాడిలో రోజురోజుకు ఎక్కువ కాసాగింది. చిట్ట చివరకు ఒకనాడు వాడు తల్లిదండ్రులతో చెప్పి దొంగలుండే చోటికి పోతానని బయలుదేరాడు. ఆనందుడు అరణ్యంలో పడిపోగా పోగా కొంతసేపటికి తీవ్రమైన గాలివాన వచ్చింది. వానకు తడుస్తూ దారి తెన్ను కనబడని ఆ అరణ్యంలో పడి కొంత దూరం వెళ్ళగా దూరాన వాడికొక దీపం కనబడింది. ఆనందుడు ఆ దీపం ఉన్న చోటు గుర్తు పెట్టుకొని నేరుగా వెళ్ళి ఒక భవనం చేరుకొని తలుపు తట్టాడు. అది చాలా పెద్ద భవనం. అరణ్యం మధ్య అంత పెద్ద భవనం ఉంటుందని ఆనందుడు కలలో కూడా ఊహించలేదు. అది దొంగలుండే భవనం. ఒక ముసలిది వచ్చి తలుపు తెరిచింది. ఇంట్లో ఆ ముసలావిడ తప్ప ఆ సమయాన ఇంకెవరూ లేరు. అవ్వా, బయట చాలా దారుణంగా ఉంది, లోపలికి రావచ్చునా అన్నాడు ఆనందుడు. లోపల నీ గతి ఇంకా దారుణంగా ఉంటుంది నాయనా, లోపలికి రాకు అన్నది ముసలవ్వ. ఎందువల్లనవ్వా అని అడిగాడు ఆనందుడు. ఎందువల్లనా? ఇది దొంగలుండే చోటు. వీళ్ళు నన్ను ఎత్తుకొచ్చి నా చేత అడ్డమైన చాకరీ చేయించుకుంటున్నారు. వీళ్ళకి దయా దాక్షిణ్యాలు ఏ కోశానా లేవు. కనిపించిన మనిషి దగ్గర ఏమున్నా లాగేసుకుంటారు, ఏమీ లేకపోతే ప్రాణాలన్నా తీసుకుంటారు అన్నది అవ్వ. వెధవ ప్రాణాలు పోతే పోయాయిలే, బయట గాలివానలో చచ్చే కన్నా హాయిగా వెచ్చగా ఈ ఇంట్లో చస్తాను అంటూ ఆనందుడు లోపలికి వచ్చాడు. ఇంటి నిండా ధనం కుప్పలు కుప్పలుగా పోసి ఉన్నది. ఆనందుడు ఆ కుప్పల మధ్య చోటు చేసుకొని పడుకొని నిద్రపోవటానికి కళ్ళు మూసుకున్నాడు. ఇంతలోనే దొంగలు వచ్చి ఆనందుణ్ణి చూసి, వీడెవడు, వీడి దగ్గర డబ్బేమైనా ఉందా అని అవ్వను అడిగారు. వాడి ఒంటిపైన చొక్కా కూడా లేదు, డబ్బేముంటుంది అన్నది అవ్వ. ఈ మాటలు విని దొంగలు నవ్వుకొని, అయితే వీడు మన రాజ్యంలో వాడే అయి ఉంటాడు, వీణ్ణి ఇప్పుడే చంపుదామా లేక రేపు ఉదయం దాకా హింస పెడదామా అని వితర్కించుకున్నారు. ఈ మాటలు ఆనందుడు విన్నాడు. వ్యవహారం శృతి మించి రాగాన పడుతున్నదని తెలుసుకొని వాడు దొంగలతో, అయ్యలారా, నాకు చిన్నతనం నుంచి దొంగ కావాలని చాలా సరదా, అందుచేత మీ నౌకరుగా పనిచేయటానికి వచ్చాను అన్నాడు. ఈ మాటలకు దొంగలు సంతోషించి, అలా చెప్పవేం మరి, మేము కొత్త వాళ్ళని తీసుకుంటూనే ఉంటాం. అయితే మాలో చేరదలిచిన వారికి ఒక పరీక్ష ఉన్నది. అదేమిటంటే, మా శిష్యుడు కాదలిచిన వాడు పట్టుబడకుండా ఎవరికీ హాని చేయకుండా ఒక్క దొంగతనం చేయాలి. ఇలాంటి దొంగతనాలు 2 చేసిన వారిని మాతో సమంగా చూస్తాం. 3 దొంగతనాలు అలాంటివి చేసిన వాణ్ణి మేము నాయకుడుగా పెట్టుకుంటాం. జ్ఞాపకం ఉంచుకో, నువ్వు ఎవరి సొత్తు దొంగతనం చేస్తావో వారికి తెలియకుండా దొంగతనం జరగాలి. వారికి ఎటువంటి హాని జరగకూడదు అన్నారు వాళ్ళు. ఆనందుడు సరేనన్నాడు. వాడు మర్నాడు ఉదయమే దొంగలుండే ఇంటి నుంచి బయలుదేరాడు. బయలుదేరేటప్పుడు ఆ ఇంట్లో కనిపించిన అందమైన పాదరక్ష ఒకటి తీసుకున్నాడు. ఆ పాదరక్షను ఒక కాలిబాట మీద ఉంచి ఆనందుడు సమీపంలో ఉన్న పొదలలో దాక్కున్నాడు. కొంతసేపటికి ఒక కాపు ఒక ఎద్దును అమ్మటానికి తోలుకుపోతూ ఆ దారి వెంట వచ్చాడు. ఆ కాపు దారిలో ఉన్న పాదరక్షను చూసి, మంచి చెప్పే, కానీ ఒకటే అయిపోయింది, జత ఉంటే బాగుండేది అనుకుంటూ ముందుకు సాగిపోయాడు. కాపు కనుచాటు కాగానే ఆనందుడు పొదలలో నుంచి వచ్చి ఆ పాదరక్షను తీసుకుని అడ్డదారిన పరిగెత్తి ముందుకు పోయి మళ్ళీ ఆ పాదరక్షను కాపు వచ్చే దారిలో పెట్టి పక్కనే పొదల మాటున దాగాడు. కొంతసేపటికి కాపు వచ్చి పాదరక్షను చూసి అది మొదటిదాని జత అనుకున్నాడు. అతను తన ఎద్దును ఆ సమీపాన ఉన్న చెట్టుకు కట్టేసి వెనక్కు తిరిగి వెళ్ళాడు. ఆనందుడు పొదలచాటు నుంచి వచ్చి ఎద్దును విప్పి
దానితో దొంగలుండే ఇంటికి వెళ్ళిపోయాడు. ఆనందుడు చేసిన దొంగతనం గురించి విని దొంగలు సంతోషించి వాణ్ణి తమ శిష్యుడిగా చేర్చుకున్నారు. అయితే ఆనందుడికి కావలసింది దొంగలకు నాయకుడు కావటం. అందుచేత వాడు ఇలాంటివే మరి 2 దొంగతనాలు చేయ నిశ్చయించుకొని ఒక పగ్గం తీసుకుని బయలుదేరి మళ్ళీ అడవిలోకి వెళ్ళాడు. ఈలోపుగా కాపు తన ఎద్దు కాస్త పోయినందుకు విచారించి ఇంటికి తిరిగి వెళ్ళి తన 2వ ఎద్దును అమ్మటానికి తోలుకురాసాగాడు. ఆనందుడు ఈ సంగతి గ్రహించి కాపు వచ్చే దారిలో ఒక చెట్టు ఎక్కి దాని కొమ్మకు పగ్గం కట్టి దాన్ని తన 2 చంకల కింద కట్టుకుని వేలాడబడి చనిపోయిన వాడిలాగా నటించాడు. అలా వేలాడుతున్న ఆనందుణ్ణి చూసి వీడికి ఎవరో మంచి శాస్తి చేశారు, అరణ్యంలో ఉన్న దొంగలందరికీ ఇలా చేస్తే బాగుండును అనుకుంటూ కాపు ముందుకు సాగి వెళ్ళాడు. కాపు కనుమాటు కాగానే ఆనందుడు తన చేతులు పగ్గం ఉచ్చులో నుంచి లాగేసుకుని అడ్డదారిన ముందుకు వెళ్ళి కాపు అడ్డుగా వచ్చేలోగా మరొక చెట్టుకు వేలాడబడ్డాడు. కాపు వాణ్ణి చూసి మరొకడికి కూడా శిక్ష జరిగిందే అనుకొని ముందుకు సాగాడు. ఆనందుడు అడ్డదారిన ఇంకా ముందుకు వెళ్ళి 3వ చెట్టుకు వేలాడబడ్డాడు. 3వసారి వాణ్ణి చూసేసరికి కాపుకు సందేహం వచ్చింది. వీడు చూస్తే ఆ మనిషిలాగానే ఉన్నాడే, ఇన్ని చెట్ల మీద ఎలా చచ్చాడు, ఈ సంగతి తేల్చుకోవలసిందే అనుకొని ఎద్దును ఒక చెట్టుకు కట్టేసి వెనక్కు పరిగెత్తాడు. కాపు వెళ్ళగానే ఆనందుడు తన కట్లు విడిపించుకొని పగ్గం భుజాన వేసుకుని ఎద్దును విప్పి దొంగల వద్దకు తోలుకు వెళ్ళాడు. భేష్, నిన్ను మాలో ఒకడుగా చేర్చుకున్నాం అన్నారు దొంగలు. తన 2వ ఎద్దు కూడా పోయేసరికి కాపుకు చాలా బాధ కలిగింది. ఇంకా అతని వద్ద ఒక్క ఎద్దే మిగిలింది. దాన్ని అమ్మకపోతే అతనికి జరగదు. అందుచేత అతడు మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళి తన 3వ ఎద్దును తీసుకుని దొంగల జాడ కోసం శ్రద్ధగా చూస్తూ అడవిదారి వెంట రాసాగాడు. అతను కొంత దూరం వచ్చేసరికి దారి పక్కన ఉన్న పొదల వెనుక నుంచి ఎద్దు రంకె వినబడింది. అది నా ఎద్దే, ఎలాగో కట్టు విప్పుకొని అడవిలో మేయటానికి పోయి ఉంటుంది, ఒకవేళ 2 ఎద్దులు ఉన్నాయేమో అని ఆశపడుతూ కాపు తన 3వ ఎద్దును దారి పక్కనున్న ఒక చెట్టుకు కట్టేసి పొదలలో తన పోయిన ఎద్దులను వెతకటానికి బయలుదేరాడు. కానీ పొదల చాటు నుంచి రంకె వేసినది ఆనందుడే. కాపు పొదలలోకి వెళ్ళగానే వాడి యువతలకి వచ్చి 3వ ఎద్దును కూడా విప్పుకొని దొంగల వద్దకు తోలుకు వెళ్ళాడు. జరిగినదంతా విన్నాక దొంగలు తమ నియమం ప్రకారం ఆనందుణ్ణి తమ నాయకుడిగా ఆమోదించారు. ఇక మేము చేయవలసిన దొంగతనాలేవో నీవే నిర్ణయించాలి, నీ ఆజ్ఞల ప్రకారం మేము ఈ ప్రాంతాల దొంగతనాలు చేస్తాం అని వారు ఆనందుడితో చెప్పారు. అయితే ఫలాని చోట రేపు రాత్రి దొంగతనం జరగాలి, అది పేద గుడిసెలాగా కనిపిస్తుంది, కానీ అక్కడ మనకు కావలసినవి చాలా ఉన్నవి అంటూ ఆనందుడు దొంగలకు తన ఇంటి గుర్తులు చెప్పాడు. దొంగలు సరేనన్నారు. తర్వాత ఆనందుడు ఒంటరిగా తన ఇంటికి వెళ్ళి తన తండ్రితో, నాన్న, రేపు రాత్రికి మన ఇంటికి దొంగలందరూ వస్తారు, అందుచేత నువ్వు వెళ్ళి రాజభటులను తెచ్చి ఇంట్లో దాచి ఉంచు, దొంగలందరూ దొరికిపోతారు అని చెప్పాడు. అంతా ఆనందుడు నిర్ణయించినట్టుగానే జరిగింది. దొంగలు మర్నాడు రాత్రి ఆనందుడి ఇంటికి దొంగతనానికి వెళ్ళి రాజభటులకు చిక్కిపోయారు. ఆ ప్రాంతాల దొంగల పీడ లేకుండా పోయింది. అక్కడ ఉండే ప్రజలు ఆనందుడి వెంట దొంగలుండే భవనానికి వెళ్ళి పోయిన తమ సొత్తును గుర్తించి తెచ్చుకున్నారు. ఎవరిది వారు తీసుకోగా ఇంకా బోలెడంత ధనము, నగలు మిగిలిపోయాయి. ప్రజలు దాన్ని ఆనందుడికి వదిలేశారు. ఆనందుడు కాపుకు అతని 3 ఎద్దులను తిరిగి ఇచ్చివేశాడు. ఆ తర్వాత అతడు తన తల్లిదండ్రులను దొంగల భవనానికి తీసుకుపోయి అక్కడే సుఖంగా ఉన్నాడు. కథ సమాప్తం.